నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నేను కరెక్ట్ అనుకోవడంలో తప్పు లేదు, కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే అది తప్పు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి ఏస్తర్ వివాదమే. సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్లో కాస్టింగ్ కౌచ్ కూడా ఒకటి. ఇటీవల కాలంలో మనం దీని గురించి ఎక్కువగానే వింటూ ఉన్నాం. పలువురు నటీమణులు పలు సందర్భాల్లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎక్కువగా లైంగిక వేధింపులు ఉంటాయని నిజానిజాల్ని బయట పెడుతున్నారు. ఇక కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు అయితే తమలాగా వేరొకరు వేధింపుల బారిన పడొద్దని, అవకాశాల కోసం లోబరుచుకొని ఛాన్స్లు ఇప్పిస్తామని మోసం చేస్తుంటారని తరచూ చెబుతున్నప్పటికీ తాజాగా నటి ఏస్తర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హీరోయిన్గా ఎదగాలంటే దొడ్డిదారిలో వెళ్ళి త్వరగా స్టార్ అవ్వచ్చు, కానీ అది తనకి ఇష్టం లేదని, చాలామంది హీరోయిన్స్ లాగా కమిట్మెంట్కి తాను ఒప్పుకొని ఉంటే ఈరోజు స్టార్ హీరోయిన్గా ఉండేదన్నని, ఇక అలా సినిమాల్లోనే కాకుండా షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళినా కూడా కమిట్మెంట్ అడుగుతారని చెప్పడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక ఏస్తర్ విషయం పక్కన పెడితే చాలామంది స్ట్రగ్లింగ్ ఫీమేల్ ఆర్టిస్టులు చెప్పేదాని ప్రకారం ఇండస్ట్రీ అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా కమిట్మెంట్ అడుగుతారని, అందులో మొదటిగా షాపింగ్ మాల్ షాప్ ఓపెనింగ్స్ కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక అలా హీరోయిన్స్ మోడల్స్ని పిలిచి షాపింగ్ మాల్స్ని ఓపెన్ చేపిస్తూ వాటికి సంబంధించిన న్యూస్ లని మీడియాలో పేపర్లో పబ్లిష్ చేస్తూ ఆ మాల్స్కి లేక షాప్స్కి పబ్లిసిటీ తెచ్చుకుంటుంటారు. ఇక అలా యాక్టర్ శృతి నారాయణ్ అనే ఆర్టిస్ట్ చెప్పేదాని ప్రకారం షాపింగ్ మాల్ ఓపెనింగ్కి ఆర్టిస్టుల ఫేమ్ని బట్టి 5 లక్షల నుండి 20 లక్షల వరకు ఇస్తారని, కానీ ఆ షాప్ ఓనర్లు తమకి నచ్చిన ఆర్టిస్టుల కోసం, హీరోయిన్ల కోసం ఆర్టిస్టుల మేనేజర్లకి కాల్ చేసి షాప్ ఓపెనింగ్తో పాటు వారికి కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉండే వారినే కన్ఫర్మ్ చేస్తారని, అలా జ్యువెలరీ షాప్స్, శారీ షాప్స్, టెక్స్టైల్స్ అని షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళాలంటే చాలా వరకు మోడల్స్ లేక ఆర్టిస్టులు కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని, ఒకవేళ వారు నిరాకరిస్తే ఆ ఆఫర్ వేరే వారికి వెళ్ళిపోతుందని ఆమె చెప్పుకొచ్చింది. రెండోది అడ్వర్టైజ్మెంట్. మనం టీవీలో చాలా వరకు హీరోయిన్స్, మోడల్స్ శారీ, జ్యువెలరీ, ప్రోడక్ట్ యాడ్స్లో యాక్ట్ చేస్తుండడం చూసే ఉంటాం. ఇక అలా ప్రోడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలన్నా, యాడ్స్లో నటించాలన్నా ఆ షాప్ ఓనర్కి కమిట్మెంట్ ఇవ్వాలనే కండిషన్స్తో చేయాల్సి ఉంటుందని, ఒకవేళ ఆ ఓనర్ అడగకపోయినా యాడ్ డైరెక్టర్కి కమిట్మెంట్ ఇస్తేనే ఆ యాడ్లో నటించేందుకు ఛాన్స్ ఇస్తారని, అలా ఎప్పటి వరకు వారితో సన్నిహిత్యంగా ఉంటే అప్పటి వరకు ఆ బ్రాండ్ల ద్వారా పబ్లిసిటీతో పాటు డబ్బులు కూడా వస్తాయని మలయాళం హీరోయిన్ పార్వతి తిరువతు చెప్పుకొచ్చింది. ఇక ఈ కారణంతోనే తను ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ లో నటించలేదని చెప్పడంతో అప్పట్లో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అయ్యాయి. మూడోది ఫారెన్ ఈవెంట్స్. ఇండస్ట్రీలో సీరియల్స్, సినిమా, మోడలింగ్ ద్వారా వచ్చే ఫేమ్తో చాలా మంది ఫారెన్కి వెళ్ళి అక్కడ జరిగే ఈవెంట్స్లో పాల్గొని మంచిగా డబ్బు సంపాదించాలనుకుంటారు. కానీ ఆ ఈవెంట్స్కి వెళ్ళాలంటే ఫీమేల్ ఆర్టిస్టులు ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజర్కి కమిట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఫారెన్కి వెళ్ళాక వారు చెప్పే విఐపీస్తో కూడా ఏకాంతంగా గడపాల్సి వస్తుందని, లేకపోతే వారిని ఫారెన్ ఈవెంట్స్కి తీసుకెళ్లారని యాంకర్ లాస్యతో పాటు శ్రీరెడ్డి కూడా ఈ విషయాన్ని బయటపెట్టగా నెటిజన్లు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక ఈ కోవలోనే యుఎస్ ఎక్స్ రాకెట్ ద్వారా చాలా మంది హీరోయిన్లు, మోడల్స్ కూడా పట్టుబడగా అక్కడుండే విఐపీస్ వారి పేర్లని బయట పెట్టలేదు, కానీ శ్రీరెడ్డి మాత్రం తనకున్న కాంటాక్ట్స్ ద్వారా వారి పేర్లని సేకరించి సోషల్ మీడియాలో పబ్లిష్ చేసిన, ఇండస్ట్రీలో ఛాన్సులు డబ్బుల కోసం అది కామనే కాబట్టి ఎవరు సీరియస్గా తీసుకోలేదు. నాలుగోది ప్రైవేట్ పార్టీస్. సామాన్యంగా న్యూ ఇయర్ పార్టీ, వ్యాలంటైన్స్ డేతో పాటు పెళ్లిళ్ళకి, ఫంక్షన్స్కి స్టార్ హీరోయిన్స్ మరియు సీరియల్ ఆర్టిస్టులు, మోడల్స్ వెళ్ళి డాన్స్ చేస్తూ అందరినీ అలరిస్తూ ఎంటర్టైన్ చేస్తుంటారు. ఇక ఆ పార్టీస్లో పాల్గొనేందుకు ఫీమేల్ ఆర్టిస్టులు తమ క్రేజ్ని బట్టి 5 లక్షల నుండి ₹1,00,00,000 వరకు వసూలు చేస్తుంటారు. ఇక ఆ పార్టీస్కి వెళ్లాలంటే ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్కి మరియు పార్టీలోని విఐపీలకి కమిట్మెంట్ ఇవ్వాలనే కండిషన్ మీదే వారిని కన్ఫర్మ్ చేస్తారని, అలా వారు ఒప్పుకోకపోతే తమకి కంఫర్టబుల్గా ఉండే ఆర్టిస్టులనే వారు తీసుకుంటారని నటి రాఖీ సావంత్, సనా ఇరానీ, సుర్వీన్ చావల్ ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇవ్వడంతో వీరి వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఐదోది అవార్డ్ షోస్. ఒక సంవత్సరంలో చాలా వరకు మూవీస్, టీవీ అవార్డ్ ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. అందులో అప్కమింగ్ హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు, స్టార్ హీరోయిన్లు, ఫేడ్ అవుట్ ఆర్టిస్టులు డాన్స్ చేస్తూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. ఇక అలాంటి ఛాన్స్ కావాలన్నా కూడా కమిట్మెంట్ అనేది కంపల్సరీ అని, అవార్డు తీసుకోవాలన్నా ఒక్కోసారి ఆర్గనైజర్స్తో కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని, అలా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే టీంతో సన్నిహిత్యంగా ఉండే వారికి ఎక్కువగా ఛాన్సులు ఇస్తారని నటి సౌందర్య శర్మ, ఫాతిమా సనా షేక్, రూపాలి గంగూలీ చెప్పుకొస్తూ తమకి ఎదురైన ఎక్స్పీరియన్స్ని బయట పెట్టడంతో అప్పట్లో ఈ న్యూస్ వైరల్గా మారింది. ఇక ఆరవది టీవీ రియాలిటీ షోస్. చాలా మంది తమ టాలెంట్ని కొన్ని షోస్ ద్వారా ప్రూవ్ చేసుకుంటూ సినిమాల్లో అవకాశాలని పొందుతూ ఉంటారు. ఇక అలాంటి షోస్లో పాల్గొనాలని కూడా ఆర్టిస్టులు కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని, డాన్స్ షో, బిగ్ బాస్ షో, సెలబ్రిటీ కాంపిటీషన్ అయిన ఖత్రోంకి కిలాడి లాంటి రియాలిటీ షోస్లో పాల్గొనాలన్నా, కొన్ని షోస్కి జడ్జిగా వ్యవహరించాలన్నా కమిట్మెంట్ అనేది కంపల్సరీ అని, ఒకవేళ వారి కండిషన్స్కి ఒప్పుకోకపోతే వారికి ఛాన్సులు రాకుండా చేస్తూ ఇండస్ట్రీలో కూడా లేకుండా చేస్తారని, ఇలాంటి సిస్టమ్ వల్లే చాలామంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో కనుమరుగైపోయారని
చేస్తారని హీరోయిన్ ఈషా కోపికర్, నటి దివ్యాంక త్రిపాఠి, శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వారు బయటకు వచ్చి మీడియాలో చెప్పిన వీరి మాటల్ని ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. 7వ పాయింట్ టీవీ సీరియల్స్. ఇక సీరియల్స్ లో హీరోయిన్ పాత్ర నుండి చిన్న చితక పాత్రలు చేయాలన్న ఆర్టిస్ట్ కోఆర్డినేటర్లకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి కమిట్మెంట్ ఇవ్వనిదే ఛాన్స్ రాదని, ఒకవేళ ముందుగా అన్నింటికీ ఓకే చెప్పి ఆ తర్వాత సహకరించకపోతే ఆ సీరియల్ నుండి వారిని తీసేస్తారని, అలా ఆ అమ్మాయి వల్లే సీరియల్ హిట్ అయినా కూడా వారికి కమిట్మెంట్ ఇవ్వకపోతే వారిని నిర్దాక్షణ్యంగా తీసేసి ఆమె ప్లేస్ లో వేరే వారిని రీప్లేస్ చేస్తారని సీరియల్ నటి రేష్మా ప్రసాద్ తనకెదురైన సమస్య గురించి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అగ్రిమెంట్ పై సైన్ చేసేటప్పుడు ఒక కాలం ఉంటుందని, అక్కడ అడ్జస్ట్మెంట్ కి ఒప్పుకుంటున్నట్లు రాయాలని, అప్పుడే ఆ ప్రాజెక్ట్ లో వారిని కంటిన్యూ చేపిస్తారని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. 8వ పాయింట్ యాంకరింగ్. కొంతమంది ఫీమేల్ యాంకర్లు బాగా యాంకరింగ్ చేసినప్పటికీ వారిని మధ్యలోనే తీసేస్తుంటారు. ఇదే విషయంపై గతంలో యాంకర్ ఝాన్సీ సౌమ్యారావు స్పందించినప్పటికీ తాజాగా మాధవిలత స్పందిస్తూ తనకి సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో యాంకర్గా ట్రై చేసిందని, అలా ఒక ఛానల్ వారిని కాంటాక్ట్ అవ్వగా అందుకు వారు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్లకి కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్సులు వస్తాయని చెప్పడంతో తను యాంకరింగ్కి గుడ్ బై చెప్పేసి బెంగళూరులో జాబ్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఒకప్పుడు క్రికెట్ కమెంటరీగా మరియు యాంకర్గా ఉన్న మందిరా బేడికి కూడా అక్కడ లైంగిక వేధింపులు ఎక్కువ అవడంతో కమెంటరీని వదిలేసి ఇంట్లోనే ఉంటున్నానని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక నెక్స్ట్ పాయింట్ సినిమా. ప్రతి ఒక్కరికి రంగుల ప్రపంచంలోకి వెళ్ళాలని, నేమ్, ఫేమ్, మనీ సంపాదించాలని ఉంటుంది. కానీ అందులో గివ్ అండ్ టేక్ పాలసీ ఉండడం, అంటే నీకు ఛాన్స్ ఇస్తే బదులుగా నాకేమిస్తావు అనే కండిషన్ ఉండడంతో కొంతమందికి ఇది నచ్చక వెనక్కి వెళ్ళిపోతే, మరికొంతమందికి వేరే దారి లేక అన్నింటికీ సిద్ధపడి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ స్టార్ హీరోయిన్లుగా, బిజియెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్టులుగా ఎదుగుతూ ఉంటారని వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలా తను ఒక స్టార్ కిడ్ అయినప్పటికీ తనకి హీరోయిన్ గా ఛాన్స్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలనే ప్రెషర్ ఇవ్వడంతో తను హీరోయిన్ గా చేయడం మానేసి సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిందని, తనకే ఇలా ఉంటే బయట అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే 1000 అబద్ధాలు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ అమ్మాయి ఏస్తర్ హీరో సునీల్ తో భీమవరం బుల్లోడు అనే మూవీలో హీరోయిన్ గా చేసి హిట్ అందుకున్న ఆ తర్వాత తనకి ఛాన్సులు రాకపోవడంతో గరం మూవీతో ఐటమ్ డాన్సర్ గా మారింది. ఇక ఇదే విషయంపై తనని అడగగా ఇండస్ట్రీలో ఎన్ని హిట్స్ ఇచ్చినా హీరోయిన్ కి నెక్స్ట్ మూవీలో మళ్ళీ ఛాన్స్ రావాలంటే కమిట్మెంట్ అనేది కంపల్సరీ అని, ఇక్కడ ఎంత టాలెంట్ ఉన్నా పట్టించుకోరని, అందువలనే తనకి తెలిసిన వారి మూవీస్ లో ఐటమ్ డాన్సర్ గా చిన్న చితక పాత్రల్ని చేయడం మొదలెట్టానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా సినిమాల్లో ఆఫర్ ఇస్తే ఏం చేయడానికైనా తాము రెడీ అని తనతో చాలా మంది అమ్మాయిలు చెప్పారని, అవకాశాల కోసం డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లని తాముండే ఫ్లాట్స్ కి రప్పించుకొని వారికి కమిట్మెంట్ ఇచ్చి ఛాన్సులు పొందిన వారు చాలా మందే ఉన్నారని చెబుతూ ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా తయారైందంటే మగాళ్ళు అడగకుండా ఆడవాళ్లే ఆఫర్ చేస్తున్నారని, దీంతో టాలెంటెడ్ ఆర్టిస్టులకి ఛాన్సులు రావడం లేదని, 99% అమ్మాయిలు ఇలాగే ఛాన్సులు పొందుతున్నారని, మిగిలిన 1% అమ్మాయిల్ని కూడా అందులోనే కలిపేస్తున్నారని, తనని కూడా అదే కేటగిరీలో చేర్పించారని, అంతేకాకుండా తన స్నేహితులు తనతో ఇప్పుడు కమిట్మెంట్ ని వద్దంటున్నావు, 1 సంవత్సరం తర్వాత నువ్వే వస్తావని అసహ్యంగా మాట్లాడేవారని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే చాలా మంది హీరోయిన్లు డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, హీరోలకి కమిట్మెంట్ ఇచ్చే ఫొటోస్, వీడియోస్, మెసేజెస్, స్క్రీన్ షాట్లన్నీ తన వద్ద ఉన్నాయని, ఇక్కడ ఆర్టిస్ట్ అనే పేరుని తగిలించుకొని కొంతమంది వ్యభిచారం చేస్తున్నారని, డబ్బు, ఛాన్స్ల కోసం ఎంతటికైనా వారు తెగిస్తున్నారని, ఇది సినిమాలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉన్నాయని చెప్పడంతో ఏస్తర్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఏస్తర్ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితంలో సంతృప్తి పడడం నేర్చుకున్న వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అది తెలియని వ్యక్తి ఎప్పుడూ బాధలోనే కుమిలిపోతుంటాడు. ఇది ఫోక్స్ ఇండస్ట్రీలోని కమిట్మెంట్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.